హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యామిలీ. ఈరోజు వ్లాగ్ వచ్చి మా పాప బోర్డులో పడితే బొబ్బట్లు, సో దానికి సంబంధించిన వ్లాగు. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగు నచ్చితే కామెంట్ చేయండి. కోసం మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా పాప 3rd monthలోనే బోర్డులో పడింది, కానీ మాకే చేయడానికి తనకి అరౌండ్ 5 months వచ్చిన తర్వాత చేసాం. 1 month వరకు చాలా వేస్ట్ చేస్తామే, ఎందుకంటే అలా ఇంట్లో పని అన్నీ మేమే చూసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. సో ఫైనల్గా చేద్దాము, ఎలాగైనా ఇంకా లేట్ అయిపోతుందని ఒక డే ఫిక్స్ చేసుకున్నాం. అది కూడా సాటర్డే, మా హస్బెండ్కి హాలిడే ఉంటుందని. కోసమైతే నేను ముందే అన్నీ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. బ్లింకిట్లో అట్టాకులు, ఫ్లవర్స్, అలాగే బొబ్బట్లు ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అవ్వట్లేదు. ఇంకా లేట్ అయిపోద్దేమో అని ఇంకా అనుకోలేదు. బయటని స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్నాము. బెంగళూరులో అయితే ఇలా బోర్డులో పడితే బొబ్బట్లు కాకుండా బూరెలు లాంటివి వేస్తారంట. అలాగే ఇక్కడ బొబ్బట్లు కూడా ఓలిగలు అంటారు. మనకి ఇక్కడ మన అంత టేస్ట్ అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది అంతే. మేము చాలాసార్లు ట్రై చేసాం, ఇక్కడ అంత టేస్ట్ అయితే రావు. ఇంకా మేము పెట్టుకున్న రోజునే ఇక్కడ సర్వే జరుగుతుంది, జనాభా లెక్కల సర్వే. సో దానికోసం అయితే వాళ్ళు వచ్చారు. అసలు మాకు అవ్వట్లేదంటే వాళ్ళు ఒక 2 hours వరకు సర్వర్ డౌన్గా ఉందంటే వాళ్ళతో సరిపోయింది. ఫైనల్గా అయితే అయింది. ఇంకా వాళ్ళు నోట్ చేసుకుని అయితే వెళ్ళిపోయారు. అయితే కొంచెం షాక్ అయ్యారు, ఎందుకంటే ఇవన్నీ నేనే తెప్పించాను. నేను జనరల్గా చదువుకున్నాను కానీ ఎక్కువ ఏం యూస్ చేయను. సడన్గా నేను తెప్పించానంటే మాకు ఈ అట్టాకులు వచ్చేసి ఒక 5 వచ్చినాయి. 5 70 rupees పని. అదే ఊళ్ళో అయితే ఫ్రీగా తెచ్చుకోవచ్చు, ఇక్కడ అన్నీ కొనుక్కోవాల్సిందే. దొరకనిది ఏమీ ఉండదు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాలంతే. అన్నీ దొరుకుతాయి. అదే మా హస్బెండ్ అట్టాకుల్ని రౌండ్ షేప్లో కట్ చేశారు. ఇలాంటివి కట్ చేయడాలు అస్సలు నాకు రావు, అటు ఇటు వెళ్ళిపోతాయి. అందుకే మా హస్బెండ్కి చెప్పి తనైతే కట్ చేయమన్నాను. తనైతే రౌండ్ షేప్లో బాగా కట్ చేశారు. తర్వాత ఫ్లవర్స్ని మొత్తం పెటల్స్లో తీసుకున్నాము దీనికోసము. మా హస్బెండ్ అయితే నాకు మా పాప పుట్టిన కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు, ప్రతి దాంట్లో కూడా తనే చేస్తాడు. నేను తక్కువే, పక్క నుండి ఏయో అలా అంటానంటే తనే మొత్తం చేశాడు. లాస్ట్లో ఇంకా వద్దులే బాబు ఇంకా అవ్వదు అనుకున్నాను, కానీ మా హస్బెండ్ లేట్ చేద్దాము అని తెస్తానన్నారు. సో అందుకే తను చేస్తానన్నాడు కదా అని ఒక ధైర్యంతో నేను ఇవన్నీ పెట్టుకున్నాను, లేకపోతే అస్సలు పెట్టుకోను. ఎందుకంటే మా బాబుకి ఏమీ చేయలేదు అనేసి తినికి చేద్దాము, అలా మెమొరీస్లా ఉంటాయి కదా మనకి అని. సో తినికి చేస్తున్నాం అంతే. ఈ ఫోటోషూట్ కూడా సేమ్ అంతే. అప్పుడు మా సిస్టర్ వాళ్ళే చెయ్యి బాగుంటుంది కదా అని అప్పుడు వాళ్ళు, ఎందుకంటే అన్నీ నేను ఒకదాన్ని చేసుకోవాలి కదా అని భయం నాకు అంతే. అంటే ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకు. ఇదైతే మేము మార్నింగ్ 9కి స్టార్ట్ చేసాము. తర్వాత సర్వే వాళ్ళు రావడం ఇలా అలా మొత్తం 3 o'clock అయింది. మధ్యలో మా పాపకి సేపు మొదలుపెట్టింది, దాన్ని పడుకోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేయడానికి మాకు మొత్తం అన్నీ అవడానికి 3 o'clock అయిపోయింది. ఆ తర్వాత ఇది అయిన తర్వాత భోజనం చేసాము. బెంగళూరులో అయితే ఫ్లవర్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ చాలా ఎక్కువగా ఫ్లవర్స్ యూస్ చేస్తారు ప్రతిదానికి కూడా. పండగ నార్మల్ టైమ్స్లో కూడా చాలా ఎక్కువగా పూజలు చేస్తారు. ఇక్కడ మన కల్చర్ కన్నా చాలా చాలా ఎక్కువ ఇక్కడైతే అన్నీ రెడీ చేసి ఫైనల్గా మా పాపని దాని మీద పడుకోబెట్టినప్పుడు అది పడుకోవడం మానేసి దానికి ఉన్న చుట్టూ లాగుతూ మొదలుపెట్టాయి, ఎందుకంటే అది కొంచెం పాకడం స్టార్ట్ చేసింది. మేము అనుకున్నాం అది కొంచెం పాకక ముందే వేద్దామని, కానీ చెప్తున్నాను కదా ఇంకా అవ్వదు అనిపించింది. ఏమో పని అవ్వట్లేదు కదా, మళ్ళీ ఇది పెట్టుకుంటే అస్సలు అవ్వదు నాకు అని అనుకున్నాము, కానీ ఫైనల్గా చేయాలి అని అనుకుని చేసాము. ఇక్కడైతే మొత్తం బొబ్బటి నోట్లో పెట్టేసుకొని తన ఇష్టం వచ్చినట్టు చేసింది. మొత్తం తన్నేసి ఫ్లవర్స్ మొత్తం బుగ్గకి రాసేసుకుని, అలాగే మా దేవాంశ్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకు కూడా బొబ్బట్లు మా హౌస్ ఓనర్కి, మా చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టేసాం. మేము స్వీట్ అంత ఎక్కువగా తినం, సో ఇంట్లో ఉన్న వేస్ట్ అయిపోద్ది కదా అని ఇంక అందరికీ పంచిపెట్టేసాము. ఫైనల్గా అయితే బాగా జరిగింది అనుకుంటున్నాం. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.
ఇక నేను మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. మా బాబు అస్సలు ఫొటోస్కి రాడు, అందుకే మేము ముగ్గురమే తీసుకున్నాము. సో మాది ఒక క్యూట్ ఫ్యామిలీ. అంతే, బాయ్.